వెల్కమ్ బ్యాక్. సిఎల్పి మీటింగ్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచింది. నిన్న జరిగిన సిఎల్పి సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరవ్వడం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. పీఏసీ చైర్మన్ గా ఉన్న అరికపూడి గాంధీ సైతం ఈ సమావేశానికి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని పలు సందర్భాల్లో తేల్చి చెప్పిన అరికపూడి గాంధీ కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశానికి రావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. చాలా మంది ఎమ్మెల్యేలు సైతం ఇదే మాట చెప్పారు. తాము కాంగ్రెస్ లో చేరలేదని, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని, దేవుడి కండువా అని ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు సడన్ గా సిఎల్పి సమావేశానికి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాధవి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఎపిసోడ్లో అరికపూడి గాంధీ సెంట్రిక్ గా మారారని చెప్పుకోవచ్చు. అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ అంశంపై అరికపూడి గాంధీ పీఏసీ చైర్మన్ పదవి దక్కడం వెనుక తాను బీఆర్ఎస్ శాసనసభ్యుడిని కావడంతోనే తనకు ఈ పదవి దక్కిందని వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మొత్తం కారణంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో అంటే దాదాపు 2 వారాల క్రితం ఈ నియామకం పూర్తయింది. అప్పటి నుంచి కూడా అరికపూడి గాంధీ సాంకేతికంగా తాను బీఆర్ఎస్ సభ్యుడినే వాదిస్తున్నారు. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశానికి పార్టీ ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలు హాజరు కావడంతో ఈ వివాదం మరోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. నిన్న జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు మాత్రమే అరికపూడి గాంధీ వచ్చారని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించడం రాజకీయంగా మరింత దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంశంపై మాజీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, పార్టీ కీలక నేత హరీష్ రావు వెంటనే స్పందించడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై బుకాయింపులు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించడం జరిగింది. దీన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు గానే కొనసాగుతున్నారన్న, అంటే పార్టీలో చేరారన్న వాదాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య ఈ వివాదం తీవ్ర దుమారం రేపుతుంది. నిన్న జరిగిన సమావేశంలో పార్టీ ఫిరాయించిన పలువురు శాసనసభ్యులు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే మంత్రి హరీష్ రావు వెంటనే ట్వీట్ చేయడంతో శ్రీధర్ బాబు కూడా మరోసారి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి మంత్రి హరీష్ రావు కూడా ఘాటుగా శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అరికపూడి గాంధీ వచ్చారన్న అభిప్రాయాన్ని మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రిని కలిసేందుకు శాసనసభాపక్ష సమావేశం సందర్భం కాదంటూ హరీష్ రావు తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇరు పార్టీల మధ్య పార్టీ ఫిరాయింపుల అంశంలో అరికపూడి గాంధీ సెంట్రిక్ గానే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. అరికపూడి గాంధీ ఇప్పటికీ తాను సాంకేతికంగా బీఆర్ఎస్ శాసనసభ్యుడిని అని చెబుతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అరికపూడి గాంధీని తమ పార్టీలో చేరినట్లు కూడా ప్రకటించుకోవడం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మరింత రాజకీయంగా దూకుడు పెంచేందుకు అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ఈ మీడియా సమావేశంలో ప్రస్తావించే అవకాశం స్పష్టంగా ఉంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బుకాయించడం మానుకోవాలని, ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ శాసనసభ్యులమంటూ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు క్లెయిమ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. మాధవి. ఓకే, థాంక్యూ శ్రీకాంత్.